దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించే దేశంగా ఉంది ఇజ్రాయెల్. ప్రపంచ దేశాలనే దాని గురించి మాట్లాడుకునే స్థితి నాటి నుంచి నేటి వరకు అది అంతే ఉంది. కారణం, యాకోబుకు నా దేవుడిచ్చిన ఆశీర్వాదం. నేటి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు చూసి కూడా అంచనా వేయొచ్చు, నిజంగా దేవుడు యాకోబుకి ఎంత తోడై ఉన్నాడో. ఏశావు సంతతి భ్రష్టులు, ఏదోమీయులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులయ్యారు. అంటే ఇప్పుడు ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. అంటే అన్య దేవతలను ఆరాధించేవాడైపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావించానంటే, జయిష్టత్వం అనే దాన్ని తృణీకరించటం, సాక్షాత్తు యేసును తృణీకరించటం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జయిష్టత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసును తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జయిష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి పదింతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని, యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళా పదింతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకుంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనమయ్యే స్థితి. అర్థమైందా? వ్యభిచారం అనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను మళ్ళీ క్లియర్